ఆరాధన ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యాన వడకములో మనము 2వ రోజులో పాల్గొనుచున్నాం. పునీత ఇగ్నాసు వారి అడుగుజాడల్లో క్రీస్తు ప్రభు ఏ విధంగా మనము ధ్యానించవచ్చు, స్మరించవచ్చు, అనుసరించవచ్చు అన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి ఆరాధనకి మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా మనమంతా కూడా శక్తివంతులము కావాలని, మనలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగి క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి పనిముట్లుగా మారాలని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఈ ఆరాధనలో ప్రత్యేక తలంపులతో మీరు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి హృదయ వాంఛలతో దివ్య ప్రసాద నాదుని చెంతకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనేకమైనటువంటి బాధలు, వ్యాధులు, రోగములతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారంతా కూడా క్రీస్తు నామమును స్మరణ ద్వారా రక్షణ పొందినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. కావున ఈ ప్రథమాంకములో మనమంతా కూడా దివ్యమైనటువంటి ఆలోచనతో, దివ్యమైనటువంటి ఆరాధన భావముతో క్రీస్తునాథుని స్మరించుదాం. ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా దివ్యమైనటువంటి సమయం, ఆరాధన సమయం. ఈ ఆరాధనలో క్రీస్తు భగవానుడు దివ్య సప్రసాద నాథుడిగా మనందరినీ కూడా ప్రేమించేటువంటి స్వామిగా మన చెంతకు వస్తూ ఉన్నాడు. ఎంతోమంది పునీతులను ప్రేరేపించినటువంటి దేవుడు క్రీస్తు దేవుడు. ఎంతోమంది ప్రవక్తలను పిలిచి తన కోసం మార్గంలో సిద్ధపు చేయుటకు వారినందరినీ కూడా ఏకం చేసినటువంటి దేవుడు క్రీస్తు దేవుడు. ఎంతోమంది న్యాయాధిపతులను పిలిచి న్యాయము జరిపించే విధంగా చేసినటువంటి వారు మన దేవుడు. అపోస్తులను ఎన్నుకొని ఉన్నాడు, శిష్యులను ఎన్నుకొని ఉన్నాడు. తన దివ్యమైనటువంటి పరిచర్యను మన ద్వారా కొనసాగిస్తున్నాడు. నేడు మనందరినీ కూడా ఈ దివ్యమైనటువంటి పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు. పిలవడం మాత్రమే కాదు, మనకు మార్గనిర్దేశం చేస్తూ ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో
మనం ఏ విధంగా ఉండాలని ఓ పునీతుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఆ పునీతుడైనటువంటి పునీత లోయలోపురి ఇగ్నాసి వారి జీవితం, ఆ జీవితం ద్వారా మనము సైతము అలాంటి వ్యక్తులుగా మారాలని ప్రేరేపిస్తున్నాడు. కావున సరి అయినటువంటి స్ఫూర్తి కోసం, సరైనటువంటి ప్రేరణ కోసం ఈ ఆరాధనలో భక్తిభావంతో పాల్గొందాం. ఆరాధనా ఆరాధనా పరలోక ఆరాధనా 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 ఆరాధనా అందరూ కూడా ఆరాధనా యేసయ్యా ఆరాధనా కన్నులను ప్రదీపముగా సప్రసాద నాదుని వీక్షిస్తూ ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 ఈ ఆరాధనలో ఎవరెవరైతే ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా దురదృష్ట పరిస్థితులతో ముందుకు వస్తున్నారు. ఈ ఆరాధనలో మీతో ఉండాలని, మీతో వాసం చేయాలని, సమయాన్ని వెచ్చించడానికి వస్తున్నారు. మోకరించి ప్రార్థిస్తున్నాం, చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, కర్తవ్యంతో ప్రార్థిస్తున్నాం, మాలో ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు గౌరవ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా స్తుతి. యేసువా స్తుతి. యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా. 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 Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు మనమంతా కూడా దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొని ఉన్నాం. ఎంత అద్భుతం అంటే ప్రతిసారి క్రీస్తు ప్రభు యొక్క దర్శనం మనకు కలుగుతుంది. ఆయన సాక్షాత్కారం మనకు లభిస్తుంది. బహుశా ఇది ప్రేమకు నిదర్శనం లేక మహావేదిక అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువైనటువంటి దేవుడు ఇష్టముగా మనతో ఉండాలనుకోవడం, మనతో తన సమయం అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించాలనుకోవడం బహుశా మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే మన గురించి పెద్దగా తెలియదేమో దేవునికి అన్నట్లు. కానీ వాస్తవముగా యథార్థముగా గమనించినట్లయితే అన్నీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి అన్నీ కూడా తెలుసు. నీవు ఎలాంటి వాడవో, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయో, నీవు ఏ పరిస్థితిలో ఎలా నటిస్తావో, ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేస్తావో అన్నీ కూడా
దేవాతి దేవునికి తెలుసు. మనం అడగగానే రావడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు ప్రపంచ నలుమూలల ఇంతమంది ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మరి ముఖ్యంగా ఆరాధిస్తున్నారంటే బహుశా ఇదే ప్రథమ కారణమై ఉండవచ్చు. ఎందుకంటే పాపము చేసింది మనం, శిక్ష తనకు పడింది. పాపపు స్థితిలో ఉన్నది మనం, కానీ శ్రమలు కోర్చుకున్నది తను. ఇలా ఎవడైనా ఒక వ్యక్తి కోసం, ఒక భక్తుడి కోసం జీవించగలడా, జీవిస్తాడా అని మనం ఆరాధిస్తే క్రీస్తు ప్రభు తప్ప ఈ లోకములో ఒక్క నిజమైనటువంటి దేవుడు లేడు. అందుకోసమే కోట్లాది కోట్ల మంది దేశాలు సైతము ఆయనకు ప్రణమిల్లుతూ ఉన్నాయి, ఆయన యందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాయి. ఇంత గొప్పగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మన పైన తన వ్యక్తిగతమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. మనల్ని మన్నిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మనల్ని హత్తుకుంటున్నాడు సైతం. ఆరాధనలో అంత శక్తి ఉన్నది. అత్యద్భుతమైనటువంటి ఘడియ ఈ లోకంలో ఏదైనా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే కేవలము ఈ ఆరాధన గడియ. దివ్య సప్రసాదమును స్వీకరించిన తర్వాత, దివ్య బలి పూజలో మనము పాల్గొన్న తర్వాత క్రీస్తునాథుని ఆరాధించడము, ఆ దివ్య బలి పూజను, దివ్య సప్రసాదమును కొనసాగించేటువంటి చాలా పవిత్రమైనటువంటి గడియ ఆరాధన సమయం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పునీతుడైనటువంటి ఇన్యాసి వారు, లయోలాపుర ఇన్యాసి వారు ఆధ్యాత్మికమైనటువంటి అడుగు జాడల్లో అన్నటువంటి ధ్యానమును చేస్తున్నాం. అంశమును ప్రథమముగా చేసుకుని సర్వము సర్వోన్నతుని మహిమ కొరకై, మహిమలో మహిమ కోసం అన్నటువంటి విధముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ పునీతుడు ఎంత గొప్పగా క్రీస్తునాథుని స్మరించాడంటే, ఆ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో దివ్య సప్రసాద విలువలను కనుగొన్నాడు. త్రిత్వైక దేవుడు అంటే ఏ విధంగా ఉంటాడో దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. బైబిల్ గ్రంథ పారాయణం ద్వారా ఎలాంటి శక్తి వస్తుందో అతడు అనుభవపూర్వకంగా నేర్చుకొని మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్, యూనియన్ని కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి దివ్యానుభూతిని పొందాడు. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను ఆయన వ్రాయగలిగాడు. ఇది కేవలం ఆరాధన సమయంలో ఉండటం ద్వారా. ఆ మన్రెస్ అనేటువంటి గుహలో అతను ఉండి దేవుని యొక్క దర్శనాన్ని, సాక్షాత్కారంను పొంది అతను వ్రాస్తూ ఉన్నాడు. ఆరాధన సమయంలో దివ్య బలి పూజల్లో జరిగేటువంటి విషయాలు ఇలాంటివి అన్నటువంటి దానికి నిదర్శనము పునీతుడైనటువంటి లయోలాపుర ఇన్యాసి వారు. దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సప్రసాదమును స్వీకరించడం ద్వారా, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడం ద్వారా ఇలాంటి మేలులను మనం పొందుతూ ఉన్నాం. కావున ఈ సమయంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఆ పునీతుని యొక్క జీవిత గాథను వినడానికి ముందుగా మీరంతా కూడా కొద్ది సమయాన్ని, ఇప్పుడు విన్నటువంటి మాటలను వల్లివేయండి, ఇప్పుడు విన్నటువంటి ఈ బోధన్ని మననం చేయండి, ధ్యానం చేయండి. కొద్ది సమయము ఈ ఆరాధన సమయంలో, ఈ వడకంలో, జ్ఞాన వడకంలో మీకు ఇస్తూ ఉండగా కొద్ది సమయాన్ని తదేకంగా దివ్య సప్రసాద నాథుని వీక్షిస్తూ, చూస్తూ ఆయన పరవశం, ఆత్మ పరవశం పొందాలని మీకు కొద్ది సమయాన్ని మౌన ప్రార్థనకి ఇస్తూ ఉన్నాను. కావున ఈ సమయాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క సన్నిధిలో మీరంతా కూడా తరించండి.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వము సర్వోన్నతుని మహిమలో అన్నటువంటి ధ్యానాంశంలో జ్ఞానవడకములో పాల్గొనుచున్నాం. ఇప్పుడు పునీతుడైనటువంటి లోయోలాపురి ఇగ్నాస్ వారి జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత ఇగ్నాసియోసు లోయోలా ఒక వినూత్న ప్రేరణతో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు. ఆధునిక కాలానుగుణంగా శ్రీసభలో చెరగని ముద్ర వేశారు. సొసైటీ ఆఫ్ జీసస్ పేర యేసు సభకు గురువుల సంస్థను స్థాపించి కథోలిక శ్రీసభకు పునఃప్రతిష్టను కల్పించి పునరుద్ధరించి ప్రొటెస్టెంట్ వారి సంస్కరణ ఉద్యమాన్ని దిగ్విజయంగా ఎదుర్కొన్న మహామనిషి, పోపు గారి ఆధిపత్యానికి సంపూర్ణ మద్దతు పలికిన కొండంత విశ్వాసి మన ఇగ్నాసి. ఇగ్నేషియస్ గారు 1491 డిసెంబర్ 14వ తేదీన స్పెయిన్ దేశంలోని లయోలా అనబడే కోట భవంతిలో జన్మించారు. తండ్రి పేరు డాన్ బెల్రాస్. ఇతడు లయోలా కోట మరియు ఓనోజ్ రాజ్య ప్రభు. తల్లి కూడా పురాతన సంప్రదాయ ఉన్నత వంశస్థురాలు. ఈ రాజదంపతులకు కలిగిన 3 కుమార్తెలు, 8 కుమారులలో ఇగ్నేషియస్ కడుగొట్టు సంతానం. బాల్యంలో ఇగ్నేసి గారిని ఇనిగో అని పొట్టి పేరుతో పిలిచేవారు. అందగాడు, ధైర్యశాలి, రాజవంశీయుడైన ఇగ్నాసి గారు తాను ఎన్నో యుద్ధాలు జయించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప దళాధిపతి కావాలని, ఆ తర్వాత ఓ అందమైన రాకుమారిని వివాహమాడి ఆనందంగా జీవితం సాగించాలని ఆశించాడు. ఒకరోజు ఫ్రెంచ్ సైన్యాలు స్పెయిన్ ఉత్తర భూభాగంపై దండెత్తి వచ్చి ఎదురొచ్చిన పట్టణాలన్నింటినీ జయించుకుంటూ పంపెలూనా నగరం ముట్టడించి అక్కడి కోటపైకి పురోగమించాయి. ఈ కోట సంరక్షణలో ఉన్న ఇగ్నాసి గారు తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ గొప్ప పోరు సల్పాడు. ఫ్రెంచి వారు పేల్చిన ఒక తుపాకీ గుండు ఇగ్నాసి వారి కుడి మోకాలు దిగువన తగిలి నేలపై కూలిపోయారు. కోట అన్యాక్రాంతమైంది. ఇగ్నాసి గారిని 50 మైళ్ళ దూరంలో ఉన్న వారి తండ్రి గారి వద్దకు చేర్చబడగా చికిత్స జరుపబడి విరిగిన ఎముకను సరిచేసి కట్టుకట్టబడి విశ్రాంతి కోసం మంచాన ఉంచారు. కొద్ది వారాల అనంతరం కట్టు విప్పగా ఆ కుడికాలు కొద్దిగా కురచై తాను కుంటవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించి వైద్యులను పిలిపించి తన కాలును మళ్ళీ విరగ్గొట్టి చక్కగా చాచి కొత్తగా కట్టుకట్టమని కోరాడు. వైద్యులు అలాగే చేశారు. అందువలన కలిగిన అపార నొప్పిని ధైర్యంగా సహించారు. శస్త్రచికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది. కాలక్షేపమైన వీరోచితుల గాథల పుస్తకము ఒకటి కావాలని అడిగారు. అది లభ్యం కానందున పునీతుల గాథలు, క్రీస్తునాథుని అనుసరణము అనే పుస్తకాలను ఇచ్చారు. గత్యంతరము లేక వాటిని చదవడం ప్రారంభించాడు. ఈ పఠనం ఇగ్నాసి గారిని పూర్తిగా మార్చివేసింది. వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ పునీతులు అత్యంత మహత్కార్యాలు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అని ధ్యానించుకున్నారు. ఎలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయముంచుకున్నారు. ఇలా క్రీస్తు శకం 1522లో ఇగ్నాసి గారు మారు మనస్సు పొందారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మొదటగా మరియమాత పుణ్యక్షేత్రం దర్శించాలనుకున్నారు. ఆ తీర్థయాత్రలో మౌంట్ సెరాత్ చేరుకొని 1200 మీటర్ల ఎత్తున ఆ కొండనెక్కి ఆ తల్లి పాదముల చెంత వ్రాలి ఆమె భటునిగా జీవిస్తానని ప్రమాణం చేసి దీనికి గుర్తుగా తన ఖడ్గాన్ని కానుకగా అర్పించారు. ఆ రాత్రి అక్కడే బస చేసి ఆ తల్లి పరిశుద్ధ వరాలను పొందారు. గుడి నుండి వెలుపలకు రాగానే తన అందమైన వస్త్రాన్ని అక్కడున్న ఒక భిక్షకునికి దానం చేశారు. ఈ లోకాన్ని దాని వ్యామోహాన్ని త్యజింపునకు చిహ్నంగా ఓ పొడవాటి నిలువు టంగి చేతిలో కర్ర ధరించారు. ఇక తాను దేవుని కోసమే శ్రమిస్తూ బాధలను భరిస్తూ నిరుపేదగా జీవించాలని నిశ్చయించారు. పిమ్మట ఆ గుడికి దగ్గరలో గల మన్రెస్ అనే చిన్న నగరానికి వెలుపల గల ప్రదేశానికి ఇగ్నాసి వారు వెళ్ళారు. ఆ నిర్జన అడవిలో ఒక గుహలో చేరి ఒక శిలువ స్వరూపము అందు ప్రతిష్ఠించుకొని
ఏకాంత ధ్యానములో మునిగారు. కఠోర ఉపవాసం, కొరడాతో కొట్టుకునేవారు. ఆ రోజుల్లోనే అనగా 1522వ సంవత్సరంలో ఏడాది పాటు ఇలా జీవిస్తూ తపోధ్యాన ప్రార్థనలో గడిపే మౌన వ్రత దీక్ష గురించి ఆధ్యాత్మిక అభ్యాసాలు అనే పుస్తకం వ్రాశారు. వారు తరచూ అనుమానాలు, భయాలు, నిస్పృహ, విచారం, ఆఖరుకు చావడమే మేలు అన్నంత పెద్ద శోధనలకు గురయ్యారు. వీటిని జయించుకుని తన అనుభవాలను పైన చెప్పిన పుస్తకంలో లిఖించారు. పిమ్మట ఇన్యాసు వారు తరచూ ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని ప్రేమ 10 ఆజ్ఞలను అనుసరించడం గురించి బోధించారు. పిమ్మట క్రీస్తు శకం 1523లో వారు యేసు నివసించిన పాలస్తీనాకు తీర్థయాత్ర చేయదలిచారు. స్పెయిన్ దేశ సుప్రసిద్ధ ఓడరేవు బార్సెలోనాలో ఓడనెక్కి ఈస్టర్ పండుగను రోములో జరుపుకొని వెనీస్, సిప్రస్, జాఫా మీదుగా పాలస్తీనా చేరుకున్నారు. హృదయం పులకింపగా యేసు నివసించిన ప్రాంతాలన్నిటినీ ఇన్యాసు వారు సందర్శించారు. యేసు శిలువపై మరణించిన కల్వరి కొండపై తదేకంగా ప్రార్థిస్తూ అక్కడే చాలా కాలం గడిపారు. యేసు మహిమతో మోక్షారోహణమైన ఒలివేతు కొండను దర్శించి తృప్తిగా తిరిగి స్వదేశమైన స్పెయిన్ చేరుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి కొద్దిపాటి ఇన్యాసు వారి జీవిత గాథలో తను క్రీస్తు ప్రభు నివసించినటువంటి ఆ పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళగా తన హృదయం పులకించిపోయింది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం మనం గమనించాం. అక్కడే యేసు నామస్మరణ చేశారని కూడా మనం తెలుసుకుంటున్నాం. యేసు నామస్మరణ ఎంత గొప్పగా ఉంటుందంటే మన జీవనాడుల స్పందనము యేసు నామస్మరణ. మన ప్రాణ జననపు జీవము యేసు నామస్మరణ. మన ఉనికిని తెలిపే ఆత్మము యేసు నామస్మరణ. ఆ నామస్మరణ ఎంతగా మనకు ఉపయోగపడుతుందంటే మన బ్రతుకున విరిసేటువంటి వసంతము, మన కమ్మని కలలకు లోకాన్ని తీయని తలుపులు తీసేటువంటి ద్వారము, మన గుండె లయలకు ప్రాణమవుతోంది యేసునామస్మరణ. మన బ్రతుకున ఆమని గీతమై, మన అంతరంగ సజీవ స్వరమై మనలో వెలిగే ఆనంద రూపము యేసునామస్మరణం. నా జీవన కడలిక మిత్రమా అని పునీతుడు అంటున్నాడు. నా ఆశలు ఫలించు క్షేత్రమా అంటున్నాడు. నా అనురాగానికి ఆలంబనమా, నా ప్రేమ ఆరాధన మంత్రమా యేసునామ స్మరణ అని చెబుతున్నాడు. కావున ఈ సమయంలో యేసునామ స్మరణం చేస్తూ ఆ నామము ద్వారా మన శ్వాస ముందుకు సాగుతుందని గ్రహించుదాం. నా జీవనాడుల స్పందనమా, నా ప్రాణచలనపు జీవమా, నా ఉనికిని తెలిపే ఆత్మమా, నామమా యేసునామమా, నా శ్వాసమా యేసునామమా, నామమా యేసునామమా, నా శ్వాసమా యేసునామమా. నా బ్రతుకున విరిసిన వసంతమా,
నా కమ్మని కలల లోకమా, నా తీయని తలపుల తీరమా, నా మానస గీత రాగమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా. నా గుండెలయలకే ప్రాణమా, నా బ్రతుకునామని గీతమా, నా అంతరంగా సజీవ స్వరమా, నాలో వెలిగే ఆనంద రూపమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా. నా జీవన కడలిన మిత్రమా, నా ఆశలు ఫలించు క్షేత్రమా, నా అనురాగానికి ఆలంబనమా, నా ప్రేమారాధన మంత్రమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా, నామమా యేసు నామమా, నా శ్వాసమా యేసు నామమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్యాసు వారి జీవితంలో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్యాసు వారిలో తాను గురువు కావాలనే ఆకాంక్ష అంకురించింది. తన 30 సంవత్సరాల వయసులో బార్సెలోనాలో చిన్నపిల్లలతో పాటు కూర్చొని విద్యను అభ్యసించారు. లాటిన్ భాషను నేర్చారు. 2 సంవత్సరాల తర్వాత మాడ్రిడ్ దాపులోని అల్కలా విశ్వవిద్యాలయంలో తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం, వేదాంత శాస్త్రం అభ్యసించారు. తన వద్ద డబ్బు లేనందున ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునేవారు. కేవలం ఒక అంగీని ధరించి వీధుల్లోకి వెళ్ళి పిల్లలకు సత్యోపదేశం నేర్పించారు. పేదలకు సాయపడేటువంటి వారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1528లో ఫ్రాన్స్లోని వివిధ కళాశాలల్లో చదివి ఆఖరుకు ప్యారిస్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఉన్న విద్య కోసం ప్రవేశించారు. ఇక్కడ దాదాపు 11 ఏళ్ల పాటు పఠించి క్రీస్తు శకం 1535లో ఉన్నత విద్య పట్టా పొందారు. ఆ రోజుల్లో ఇన్యాసి గారికి అదే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న స్పెయిన్ దేశీయుడైన ఫ్రాన్సిస్ జేవియర్ షౌరి గారు తారసపడ్డారు.
ఒక వ్యక్తి ఈ లోకానంతా సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం అని చెప్పి మనసు మార్చారు. అంతేకాక తాను అనుసరిస్తున్న తపస్సు, పేదరికం, ఆధ్యాత్మిక సాధన ఎడల 6 యువకులను ఆకర్షితులయ్యారు. వారిలో పునీత ఫేబర్, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ఉన్నారు. భక్తి, క్రమశిక్షణ గల ఈ 6 చురుకైన యువకులు తమ కుటుంబాలను వదిలి దేవుని సేవకే అంకితమయ్యేందుకు సిద్ధపడారు. క్రీస్తు శకం 1538లో యేసు సభ ఆవిర్భవించి తమను తాము పోపు గారి ఆదుపాజ్ఞంలో ఉంచుకున్నారు. 1540 సెప్టెంబర్ 27న విడుదలైన శ్రీ సభ అధికార పత్రం ద్వారా యేసు సభ గుర్తించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అతి త్వరలో ఈ సభ విస్తరించి ఇటలీ అంతటా ఈ సభ సభ్యులు వ్యాపించారు. పేదల్ని, రోగుల్ని సంరక్షిస్తూ సాధారణ భాషలో కథోలిక సత్యాన్ని వీధులలో వీరు వివరిస్తూ అగుపించేవారు. తరచూ పుణ్య కార్యక్రమాల్ని స్వీకరించాలని యేసు సభ సభ్యులు తమ ప్రసంగాల ద్వారా భక్తుల్ని ఒత్తిడి చేసేవారు. త్వరలో ఇతర దేశాల ఆధ్యాత్మిక అవసరాలు, సువార్త ప్రచార బాధ్యతని గుర్తించిన ఈ సభ సభ్యులు వివిధ దేశాల్లో మత ప్రచార సేవల్ని చేపట్టారు. పునీత ఫ్రాన్సిస్ శౌరివారు ఇండియా, జపానులో సత్యవేద సేవలు అందించారు. యేసు సభ యొక్క ఆదర్శ చిహ్నమైన ఏఎండిజి అద్ మజోరియం దేయి గ్లోరియం అని ఉంది, అనగా దేవుని మహిమార్థము అని భావం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్యాసు గారికి యువత పట్ల ప్రత్యేక ప్రేమానురాగాలు ఉండేవి. వారి కొరకు చాలా పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. దీనికి కానుకగా దేవుడు యేసు సభ యువ విద్యార్థుల నుండి ఒక పునీతిని అనుగ్రహించారు. వారే యవ్వనుల పాలక పునీతులైన పునీత అలోసియస్ గారు. ఇండియాకు వచ్చిన యేసు సభ గురువులు మన దేశంలో ఎన్నో కాలేజీలు, విద్యాసంస్థలు నెలకొల్పారు. యేసు సభలు గురువులు అధ్యాపకులుగా, రచయితలుగా, ప్రసంగికులుగా ఘనతకెక్కారు. అయితే ఇగ్నేషియస్ లయోలా గారు 1556 జూలై 31న స్వర్గస్థులయ్యారు. క్రీస్తు శకం 1622లో వీరు పోప్ 25వ గ్రెగోరి గారిచే పునీత పట్టా పొందారు. 11వ పయస్ భక్తినాథ పోపు గారిచే ఆధ్యాత్మిక అభ్యాసాలు, జ్ఞానవడక దారులందరికీ పాలక పునీతులుగా ఎన్నుకోబడ్డారు. వీరి చిహ్నాలు చేతులు లేని అంగి, దివ్య సంప్రసాద ఓ పుస్తకం, ప్రభు ఆత్మ, ఇన్యాసి అంటే అగ్నిజ్వాల, రగిలే మంట అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంపైనైనా నిరాశ అధికమైన కొద్దీ దేవునిపై ఆశ అధికమవుతుంది. మానవత సహాయం విఫలమైతే దేవుడు దగ్గరవుతారన్నది వీరి లెక్క. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆలోచనలతో పునీత ఇన్యాస్ వారు చెబుతున్నాడు, నేను ఏనాడైనా అనుకున్నానా, ఏనాడైనా నేను కలగన్నానా ఇలా నా జీవితం అవుతుందని, ఇంత గొప్పగా మారుతుందని. అందుకు ఆయన చెబుతున్నాడు, నీ మాట నాకు ముఖ్యం కావడం వలన, నీ సన్నిధే నాకు స్వర్గం కావడం వలన నన్ను ఇంత గొప్పగా మలచావని అని ప్రార్థిస్తున్నాడు. ఈ సమయంలో మనము కూడా ఆలోచన చేద్దాం. ప్రభువు మాటకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన సన్నిధి మనకు స్వర్గం అవుతుంది. మన జీవిత ఆశల పోరాటములో, ఆరాటములో దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంటాడు అన్నటువంటి భావాలు కలిగినటువంటి ఈ ధ్యాన గీతమును దేవాతి దేవుని సన్నిధిలో ఆస్వాదించుదాం. నీ
కోసమేనని నా ఆశల ఆరాటం నీ కోసమేనని నా జీవన పోరాటం నీ కోసమేనని ఏనాడైనా అనుకున్నానా ఏనాడైనా అనుకున్నానా నేనేనాడైనా కలగన్నానా
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విన్నప ప్రార్థన సమయం. పునీత ఇన్యాసు వారు కానీ, మఠవాసులు కానీ, గురువులు కానీ కొన్ని వ్రతాలను చేస్తూ ఉంటారు. ప్రార్థన అన్నటువంటి వ్రతం, పేదరికము, విధేయత, బ్రహ్మచర్యం అన్నటువంటి వ్రతాలను చేస్తున్నారు. ఇది కేవలం గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలకు మాత్రమే కాదు, అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్రతాలు. కావున మొట్టమొదటిగా ప్రార్థన విశిష్టతను గురించి ప్రార్థనా పరులుగా మలచమని దేవాది దేవుణ్ణి వేడుకొందాం. సర్వదా సంతోషంగా ఉండుడు, సదా ప్రార్థింపుడు అని పలికిన ప్రభువా, ఈ గొప్ప సమయంలో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభు, మేము కొన్ని సందర్భాలలో మా మానసిక బలహీనతల వలన అల్ప విశ్వాసులమై ప్రార్థింపలేకపోవచ్చున్నాము. ప్రభు, అటువంటి సమయంలో మీ యొక్క ఆత్మను మాపై పంపి మమ్మలను దృఢపరచండి. సదా మీ యొక్క నామమును స్తుతిస్తూ ప్రార్థించే వరాన్ని మాకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. విధేయత లేనటువంటి జీవితాలు కృతజ్ఞతగా మారుతూ ఉన్నాయి. ఆ థ్యాంక్ఫుల్నెస్ అన్నటువంటిది లేనప్పుడు విధేయత అన్నటువంటిది రాదు. పిల్లలు తల్లిదండ్రులకి, పిన్నలు పెద్దలకి విధేయత కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. బలి అర్పించుట కంటే విధేయత మేలు. ఓ మా పరలోకపు తండ్రి, ఈ ఆరాధన సమయంలో మీ సేవకై తమ జీవితాలను అర్పించినటువంటి గురువుల కొరకును, కన్యాస్త్రీల కొరకును ప్రార్థిస్తున్నాము. వారు ఏ విధముగానైతే మీకు విధేయత చూపుతూ మీ మార్గంలో నడుస్తాము అని ప్రమాణం తీసుకున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వారిని అన్ని వేళలా మీ వాక్యమునకై విధేయతలుగా జీవించే భాగ్యం దయచేయమని, మరియు ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపకుండా చెడు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి యువతీ యువకుల కొరకును ప్రార్థిస్తున్నాము. వారిని మీ యొక్క అభయ హస్తాలతో దీవించి వారికి మారు మనసును మరియు తల్లిదండ్రులకు విధేయత చూపించే గుణాన్ని దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. బ్రహ్మచర్యం జీవితములో ఎడబాటు అన్నటువంటిది ఎంత కష్టతరమైనటువంటి ప్రభువు దానికి ప్రత్యామ్నాయముగా నీవు నాతో ఉండాలి అని నేర్పుతున్నాడు. కానీ నేటి సమాజంలో అనేక మంది కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎంతోమంది విడిపోయారు. ఎంతోమంది బ్రహ్మచర్యంలో విఫలమవుతున్నారు. వారి కోసము ప్రార్థన చేద్దాం. అబ్బా తండ్రి, మమ్మలందరినీ మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చినందులకు మా స్తుతి స్తోత్రములు. ప్రభు, ఈ పరిశుద్ధ గడియలో బ్రహ్మచర్యం తీసుకున్నటువంటి వారి కోసము, మరియు ఎవరైతే తమ జీవిత భాగస్వాములను పోగొట్టుకున్నారో వారి కోసము ప్రార్థిస్తున్నాము. వారు మీ తనయుని అనుసరిస్తూ ఈ లోకాశను జయించడానికి కావలసిన ధైర్యాన్ని, బలాన్ని మరియు జ్ఞానాన్ని దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. పేదరికము ఎంత చెడ్డది అంటే మన శత్రువుకి కూడా ఇలా జరగకూడదు అన్నటువంటి ఆలోచన మన మంచి మనస్తత్వం నుండి వస్తూ ఉంది. కానీ అది ఒక విలువ అని తెలుసుకున్నప్పుడు మనము దేవునికి దగ్గర అవుతున్నాం. పేదరికం ద్వారా దేవుని స్తుతించగలము,
అని పేదలైనటువంటి అందరి కోసం ప్రార్థించేద్దాం. కృపామయుడా, మీకే మా వేలాది స్తుతి స్తోత్రములు. ప్రభువా, మీ పరలోక ద్వారాలను తెరచి మీ దీవెనలు కురిపించండి. ఈ సమయమున మీ బంగారు పాదముల చెంత ఎవరైతే పేదరికంతో బాధపడుచున్నారో వారందరినీ సమర్పిస్తున్నాము. ప్రభు, వారిని నిత్యము మీ కాపుదలలో ఉంచి కాచి కాపాడండి. వారికి కావలసిన అవసరములన్నింటినీ తీర్చమని మరియు ఎల్లవేళలా తోడునీడగా ఉండి మీ సహాయం అర్థించమని అందరూ ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం మోకరించి శిరమును వంచుడు అనేటువంటి భక్తి గీతము ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. శిరములు వంచుడి వినయము తోడ నీ మహాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా దివ్యవాణిలో పనిచేస్తున్నటువంటి దివ్యవాణి గురువులను, కన్యాస్త్రీలను, దివ్యవాణి కుటుంబమునందరినీ కూడా దీవించలాగున అందరం కలిసి చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్.